ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. కొన్నిసార్లు లోకంలో పాప పనులు చేసే వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉండడం మనం చూస్తూ మత్సరపడిపోతూ ఉంటాం. బైబిల్ చెప్తుంది నిత్యనాశనం నొందుటికే కదా వాళ్ళు చిగురుస్తూ ఉంటారు, వాళ్ళు అభివృద్ధి పొందుతూ ఉంటారు. సడన్ గా వాళ్ళు భయంకరమైన నష్టాన్ని పొందుతారు. పాపము, లోకాశలు, దేవునికి విరుద్ధమైన జీవితము ఏ మనిషికి అభివృద్ధినివ్వవు. ఏదో ఒక రోజు సడన్ గా హఠాత్తుగా దేవుని కోపము, దేవుని ఉగ్రత వారు పొందుకుంటారు. కాబట్టి పాప పనులు చేసే వాళ్ళను చూసి మత్సరపడద్దు. వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, నేనెంత భక్తిగా ఉన్నా, నేనెంత ప్రార్థన చేస్తున్నా, నేనెంత పరిశుద్ధంగా ఉన్నా, నేను ఇలానే ఉన్నాను, వాళ్ళు చూడు అలా ఉన్నారు అని ఎప్పుడు అనుకోవద్దు. నిత్యము భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించడం అంటే ఒక 40 రోజులు, 80 రోజులు, 100 రోజులు కాదు. నిత్యము 365 రోజులు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీర్ఘాయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, మేలుంది, జ్ఞానం ఉంది, ధైర్యం ఉంది. ఎన్నో ఆశీర్వాదాలు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి పాపులను చూసి నీ మార్గాన్ని మార్చుకోవద్దు. పాపమును నీ దృష్టి మరల్చుకొని దేవుని వైపు పెట్టు. నీకు కూడా దేవుడు ఒక అద్భుతమైన రోజు ఇస్తాడు. నిన్ను లేవనెత్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు.